విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఏర్పాట్లపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో జోన్ 1 కోఆర్డినేటర్ తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రారంభోత్సవానికి భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశాల నేపథ్యంలో భద్రత, రవాణా, పార్కింగ్, వేదిక నిర్వహణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, పలువురు శాసనసభ్యులు, ముఖ్య ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొని ప్రారంభోత్సవ ఏర్పాట్ల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపడుతోందని తెలిపారు. ఉదయం బస్సులో ఇచ్చేస్తే వాడు రాత్రి 12 గంటలకు వండితే తప్ప వాడు వంట చేయలేడు.